చేయబడిన లేఖన భాగాన్ని చదువుకొని ఉన్నాం. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనంలో నుంచి కొన్ని భాగాలను మనం ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన నేను చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ఆయన, జీవం కలిగిన యేసుక్రీస్తు ప్రభువా, ఘనమైన నామాన్ని బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంగా ఉండునట్లు వినివారితోనూ నాతోనూ మీరే మాట్లాడి ఘనత, మహిమ, ప్రభావములు పొందమని త్వరలో రానైనటువంటి మన ప్రభువును, రక్షకుడును, మహోన్నతుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొని ప్రార్థించుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి సంఘస్థులారా, దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపును బట్టి నేను ఏమని అంశము పెట్టాను అంటే, క్రైస్తవులు మానివేయవలసినవి ఏమిటి? అంశము ఏమిటి అంటే, క్రైస్తవులు మానివేయవలసినవి ఏమిటి? 1, పాపము చేయట మానివేయాలి. 2, తిరుగుబాటు చేయట మానివేయాలి. 3, కీడు చేయట మానివేయాలి. 4, అబద్ధమాడుట మానివేయాలి. 5, అటు ఇటు తిరుగుట మానివేయాలి. ఈ 5 విషయాలను మరి ఇప్పుడైతే అన్నీ చెప్పలేను, కానీ 1-2 విషయాలు చెప్తాను. మిగిలిన విషయాలు మరి వివరంగా, క్లుప్తంగా ప్రభు చిత్తమైతే మనందరం కలిసి ఉంటే వచ్చే మంగళవారం మళ్ళీ మనం కూడుకుందాం. ఈ ప్రత్యేక సమయంలో 2 విషయాలను నేను చెప్తాను. క్రైస్తవులు మానివేయవలసినటువంటివి ఏమిటి? జనరల్గా మనం ఏం మానేస్తూ ఉంటాం? కొన్ని మనకు తెలిసినవి మానేస్తాం, కొన్ని ఇతరులు చెప్పినవి మానివేస్తాం, కొన్ని దేవుడు చెప్పినప్పుడు తప్పనిసరిగా మానివేయాలి. అయితే వాటిలో ఏంటి అంటే, 1, పాపము చేయుట మానివేయాలి. పాపం అనేది మనకి పుట్టుకతోనే వచ్చింది. వారసత్వం ఎలా వస్తుందో, ఆస్తులు ఎలా వస్తున్నాయో, అనారోగ్యాలు ఎలా వస్తున్నాయో, అలాగే పుట్టుకతో వచ్చేవి చాలా ఉన్నాయి. వాటితో పాటు ఈ పాపము కూడా మనకు పుట్టుకతోనే వచ్చింది. అదేంటంటే, మేము చాలా మంచిగా జన్మించాము, సర్జరీల ద్వారా జన్మించాము, లేదా అసలు మా పేరెంట్లకు ఇబ్బంది లేకుండా మాకు డెలివరీలు సులభంగా అయ్యాయి అని మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే కీర్తనల గ్రంథం 51వ కీర్తన 5వ వచనంలో అంటాడు కదా దావీదు భక్తుడు, నేను పాపములోనే పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించినట్టు. అంటే మనము పుట్టుకతోనే పాపులుగా ఉన్నాము. మరి ఇలా పాపులుగా పుట్టుకతో ఉన్నప్పుడు నీవు పరిశుద్ధురాలిగా ఎలా మారాలి? ఎలా మారాలి అంటే, దేవుని వాక్యము ద్వారా మారాలి. ఎందుకంటే యోహాను రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక సమస్త దుర్నీతి నుండి మనలని పవిత్రులుగా చేయనంటాడు. అయితే కొంతమంది తెలివిగా ఏమంటారు, మేమేం పాపం చేయలేదండి, మేము చాలా నీతిమంతులు అండి అంటాం. వాళ్ళ గురించి కూడా 9వ వచనంలో అంటాడు, మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల దేవుణ్ణి అబద్ధికం చేసిన వారం అవుతాము. కాబట్టి ఖచ్చితంగా మీరైనా నేనైనా పాపులమే. అయితే ఈ పాపము నుండి బయటపడే మార్గాన్ని దేవుడే చెప్పాడు. ఎలా చెప్పాడు? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే, కాబట్టి నమ్మువారందరూ కూడా ఆయన ఉచితమైన కృపచేత నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు. ఇప్పుడు మనం పరిశుద్ధులమే. ఎప్పుడు పరిశుద్ధులమే అంటే, దేవుని వాక్యాన్ని మనం విని మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తిసాన్ని తీసుకొని ప్రభు బిడ్డలుగా చేర్చబడితే ఇంకా పాపము నుండి నీవు విడుదల పొందినట్లే, పాపములో నుంచి నీవు పరిశుద్ధుడిగా మారిపోయినట్లే. మరి క్రైస్తవుడిగా నీవు పాపి నుండి పవిత్రుడు అయ్యా, పరిశుద్ధుడు అయ్యా, నీతిమంతుడయ్యా, అంత బాగానే ఉంది. మరి నీతోటి పాపుల విషయం ఏమైనా ఆలోచిస్తూ ఉన్నావా? నీతోటి సహోదరుల విషయం ఏమైనా ఆలోచిస్తూ ఉన్నావా? ఎగ్జాంపుల్, ఒక సహోదరి రక్షణ పొందలేదు, ఒక సహోదరి దేవుని సన్నిధికి రావడం లేదు, ఒక సహోదరికి దేవుని గురించి తెలియడం లేదు, ఒక సహోదరికి అసలు ఆరాధనలు జరుగుతున్నాయని తెలియడం లేదు. ఈ బాధ్యత అంతా ఎవరిది? ఇప్పుడే మనం చదివాము. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనంలో చదివాం. ఎవరైనా నీకు పాపము చేసిన వారు కనిపించినప్పుడు వారిని నువ్వు హెచ్చరిక చేయకపోతే అది కూడా నీ లెక్కలోనే తప్పు అవుద్దంట.
కాబట్టి మనం కూడా దేవుని సువార్తని ప్రకటించే వారముగా ఉండాలి. ప్రకటించడం చేత కాకపోతే కనీసం వెంబడించే వారముగా ఉండాలి. వెంబడించడం కూడా నాకు చేత కాదు అంటే నీ తరపున ఒకరిని రికమెండేషన్ చేసి పంపించే విధంగా అయినా ఉండాలి. నువ్వు అలా చేయక ఎలా చేయక ఒక క్రైస్తవురాలుగా నువ్వు ఒక్కదానివే దేవుని నమ్మి నువ్వు ఒక్కదానివే దేవుని సన్నిధిలో మచ్చటంగా కూర్చొని పోతే దానివల్ల కూడా దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. మనం అనుకుంటా మనకిచ్చిన ఆయుష్ని లెక్క అడుగుతాడు, ఆరోగ్యాన్ని లెక్క అడుగుతాడు, మనకిచ్చిన ధనాన్ని లెక్క అడుగుతాడు. మనం చేసే ప్రతిదీ కూడా లెక్కలు అడిగేటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఏదైనా మనం కొన్ని చోట్ల మంచి ధనం డబ్బు ఎన్నో చోట్ల సీసీ కెమెరాలు పెడితే ప్రతిదీ రికార్డ్ అవుతుందా లేదా? భూలోకంలోనే ఎంత తెలివి ఉంటే మరి దేవుడి కాడ దూతల కాడ ఎంత తెలివి ఉంటుంది? మన రికార్డుని ఎంత ఈజీగా రాసేస్తారు. కాబట్టి మొట్టమొదటిగా క్రైస్తవులు చేయవలసిన పని ఏమిటి అంటే నిజ జీవితంలో తినే వాటి విషయంలో చాలా జాగ్రత్త పడుతూ ఉంటాం. అవసరమైనవి తింటాం, అవసరం లేని మానివేస్తాం. బట్టలు కొనాలన్నా స్తోమత ఉన్న మేరకు కొంటాం, స్తోమత లేకపోతే మానివేస్తాం. ఇల్లులు కట్టాలన్నా మరి మన కెపాసిటీకి తగినట్లే కడతాం, కెపాసిటీ లేకపోతే కట్టకుండా మానివేస్తాం. అలాగే మనము కూడా దేవుని విషయంలో మనం శ్రద్ధ తీసుకోవాలి. ఎక్కడ మరి దేవుని పరిచర్యకి కుంటు జరుగుతూ ఉన్నది, ఎవరి ద్వారా దేవుని పరిచర్యకి ఆటంకము జరుగుతూ ఉన్నది అనేది క్రైస్తవులైనటువంటి వారు మనమే తెలుసుకొని మనమే హెచ్చరిక చేయాలి, మనమే వారితో మాట్లాడాలి, మనమే వారికి మార్గదర్శకంగా ఉండాలి. అప్పుడు వారు మనల్ని ఫాలో చేసేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి విశ్వాసులని చెప్పుకునే మనము పాపము చేయటం మానివేయాలి, పాపము చేసేవారిని హెచ్చరిక చేయాలి, పాపము చేసేవారికి దూరంగా ఉండాలి. అంటే వారిలాగా చేయకూడదు. వారికి దూరంగా ఉంటే వారు ఎప్పుడు నీలో కలుస్తారు? వారు చేసే పనులకు దూరంగా ఉండాలి కానీ పాపులకి మనం దూరంగా ఉండకూడదు. వారు చేసే పనులు మనం కూడా చేయకుండా వారిని హెచ్చరిక చేసే వారముగా ఉండాలి. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనాన్ని చూస్తే ముగింపులోకి ఉన్నానండి నేను. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ ఏమనుంటుందంటే నా ఆజ్ఞలను చదవండి. 4:4 బోధించుచు నాతో ఇట్లా నేను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము, నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు. అదండి సంగతి. మనము దేవుని మాటలు హృదయంలో ఉంచుకోవాలి, వాటిని హృదయం అనే పలక మీద వ్రాసుకోవాలి, వాటిని నెమరు వేసుకుంటూ ఉండాలి. ఆ మాటలే నీకు బలాన్ని ఇస్తాయి, ఆ మాటలే నీకు జీవాన్ని ఇస్తాయి, ఆ మాటలే నువ్వు బ్రతకడానికి అవకాశం ఇస్తాయి, ఆ మాటలే నిన్ను అనారోగ్యం పాలైన నిన్ను ఆరోగ్యవంతులుగా చేస్తాయి. కాబట్టి ఆయన మాటలను మనం వింటే, ఆ మాటలు మన మనసులో ఉంటే అప్పుడు పాపము చేయడానికి మనము దూరముగా ఉండేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి క్రైస్తవులైనటువంటి మనము పాపము చేయడానికి దూరముగా ఉండాలి. ఇంకా ఎస్కేల్ గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనాన్ని చూస్తే అక్కడేమని ఉంటుందంటే, చదివే సమయం మనకు లేదులే, నేనే చెప్తాను. అక్కడేమని ఉంటుందంటే నా ఆజ్ఞలను అనుసరిస్తే నీవు బ్రతుకుతావు. మనం బూస్ట్ తాగితే కాదు, బిర్యానీ తింటే కాదు, వెజిటేబుల్స్ తింటే కాదు బ్రతికేది, దేవుని ఆజ్ఞలు అనుసరిస్తే కూడా బ్రతుకుతావు అంట. ఇవన్నీ తిన్నవన్నీ సాయంత్రానికి అరిగిపోతాయి, ఆకలేస్తాయి. అదే దేవుని మాటలు నీ మైండ్లో ఉంటే అసలు నీ లైఫే మారిపోద్ది. కాబట్టి క్రైస్తవులు మానవలసిన వాటిలో మొట్టమొదటి ఏంటంటే పాపము చేయటము మానివేయాలి. యోబు గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనం అంటాడు, ఆ యోబు నోటి మాటతోనైనాను పాపము చేయలేదంట. చాలా గుడ్ క్యారెక్టర్ కలిగిన వ్యక్తి, గుడ్ హ్యాబిట్స్ కలిగిన వ్యక్తి, గుడ్ బిహేవియర్ కలిగినటువంటి వ్యక్తి. ప్రాముఖ్యంగా యోబు గారిలో ఉన్నటువంటి నాకు నచ్చింది ఏంటంటే కుటుంబం అంతటితో కలిసి ఆయన
ప్రతిరోజు ప్రార్థన చేస్తాడంట. నీవు నేను కుటుంబం అంతటితో కలిసి మన గృహ కూడికల్లో, ఇళ్లలోనైనా, సంఘాల్లోనైనా, ఎక్కడైనా సరే సాధ్యమైనంత వరకు కుటుంబంతో సహా మనం పాల్గొనడానికి ప్రయత్నిస్తే దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. అలాంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మరి మీకు నాకును అనుగ్రహించును గాక. ఆమేన్.